అలిపిరి పోలీసులు పట్టుకున్నాము అని చెప్పినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పేర్లు ఈగ రాము, ఈగ ప్రియ. మొన్న 21/8/2026 సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర తిరుమలలో ఈ ఈగ రాము బాలాజీ అనే మరొక వ్యక్తికి 182 మద్యం బాటిళ్ళు, క్వార్టర్ బాటిల్స్ సరఫరా చేస్తుండగా విజిలెన్స్ వాళ్లకు దొరికినారు. ఈ బాలాజీ ఇలాంటి ఈగరాము లాంటి వాళ్లను చాలామందిని పెట్టుకొని పెద్దగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. బాలాజీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కొండ మీద ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈగ ప్రియా అనే మహిళ కొండ మీద ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరున్న నాగతీర్థం దగ్గర వేలాది గుట్కా ప్యాకెట్లతో దొరికింది. వీళ్ళిద్దరూ మద్యంతో బాలాజీ లింక్ బస్టాండులో దొరికినారు నిన్న ఉదయం 10 గంటలకు అని ఎఫ్ఐఆర్ కట్టారండి. వీళ్ళు దొరికింది కొండ మీద, ఒకరు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర. దొరికిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఆ పై విజిలెన్స్ ముఖ్య అధికారికి సమాచారాన్ని అందించినారు. అందించటమే తరువాయి వారు వెంటనే కొండను ప్రక్షాళన చేయటానికి, అంటే పాప ప్రక్షాళన చేస్తామని అంటారు, పుణ్య ప్రక్షాళన చేయటానికి వచ్చినటువంటి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారికి సమాచారం అందించినారు. అందించిన వెంటనే బిఆర్ నాయుడు అమ్మమ్మమ్మ పొరపాటున కూడా ఆ విషయం బయటికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘటన అక్కడ జరిగినట్టే ఉండకూడదనని అతిపెద్ద అధికారులతో చెప్పించినాడు. ఎవరికి? కొండ మీద ఉన్న ముఖ్యమైన చీఫ్ విజిలెన్స్ అధికారికి. ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులతో తీవ్రమైన ఒత్తిడి పెట్టించి భంగపడో ఏం చేశారో పెట్టించి ఆ రాత్రి 7:30-8 గంటలకు దొరికిన వాళ్ళిద్దరినీ ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో కొండ మీద నుంచి విజిలెన్స్ అధికారులే అలిపిరి స్టేషన్కు తెచ్చి అలిపిరి పోలీసు వాళ్ళకు అప్పగించినారు. కానీ ఉదయం 10:30 గంటలకు కుమారి శ్రీవాణి అనే సబ్ ఇన్స్పెక్టర్ గారు బాలాజీ లింక్ బస్టాండ్లో తన అధికారిక విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఈగ రాము, ఈగ ప్రియ 20 బాటిల్స్తో దొరికినట్టుగా అద్భుతమైన
వాళ్ళ ప్రావీణ్యంతో పట్టుకుని వాళ్ళిద్దరినీ స్టేషన్కు తీసుకొని వచ్చి రిమాండ్కు కూడా పెట్టకుండా వాళ్లకు ఈగ ప్రియకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారికి, పుణ్య ప్రక్షాళన బిఆర్ నాయుడు గారికి, మీకు దమ్ముంటే మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. ఒకటి. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాలా. ఆ టైం నాకు తెలియదు, ఆ రోజుదంతా తీయాలా. మీరు బాలాజీ లింక్ బస్ స్టాండ్లో దొరికినారని చెప్తున్నారు కదా, బాలాజీ లింక్ బస్ స్టాండ్లో దొరికి ఉంటే నిన్న 10:30 గంటలకి శ్రీవాణి ఎస్ఐ గారు అక్కడ వాళ్లను పట్టుకున్నట్టుగా, ఆ బాటిల్స్ 2 సంచుల్లో దొరికినట్టుగా ఉన్న సీసీ ఫుటేజ్లు బయటికి రావాలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.